టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. అర్ధరాత్రి ఇది తుఫాన్గా బలపడినట్లుగా IMD ప్రకటించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా మోంతా తుఫాన్ కదులుతోంది. కాకినాడకు ఆగ్నేయంగా 680 కిలోమీటర్లు, విశాఖకు ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు ఉదయానికి ఇది తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీవ్ర తుఫాన్గా మారి గరిష్టంగా గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇవాళ రేపు ఏపీ అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలోని తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని పర్యాటక కేంద్రాలు మూసేశారు. వైజాగ్ను కూడా మూసేశారు. కైలాసగిరి, వుడా పార్క్ మ్యూజియం, సబ్మరైన్ సహా పలు టూరిజం స్పాట్స్ క్లోజ్ చేశారు. రైట్, ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పుపై మా కరెస్పాండెంట్స్ అనిల్ అలాగే రాజు కాకినాడ నుంచి, అశోక్ విజయవాడ నుంచి కృష్ణా జిల్లాలో తీర ప్రాంతాల్లో పరిస్థితిని ఆయన వివరిస్తారు. ముందుగా అనిల్తో మాట్లాడదాం, విశాఖ వెళ్దాం. అనిల్ చెప్పండి, సో పటిష్టమైన ఈ శాటిలైట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రస్తుతం ఈ వెదర్ అప్డేట్ అనేది చాలా యాక్యురేట్గానే ఉంటుంది అని చెప్పచ్చు. సో ప్రస్తుతం IMD హెచ్చరికల ప్రకారం ఎలాంటి ముప్పు పొంచి ఉంది అని అనుకోవచ్చు. ఏంటి అప్డేట్స్? అలాగే రేపటి వరకు అంటే ఇదేమన్నా తుఫాన్ దిశ మారే అవకాశం ఏదైనా కనిపిస్తుందా, లేదంటే కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ప్రస్తుతానికి ఇప్పటి వరకు కళింగపట్నానికి మచిలీపట్నానికి మధ్య కాకినాడ సమీపంలో మోంతా తుఫాను తీరం దాటుతుందని IMD అంచనా వేస్తోంది. ప్రస్తుతానికి తుఫాను నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ వాయువ్య దిశగా కలుగుతోంది. మరి కాసేపట్లో దిశ మార్చుకుని ఉత్తర వాయువ్య దిశగా పయనించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఉదయం నుంచి కూడా ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కుండపోత వాన కురుస్తోంది. ఇప్పటికే తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గాలుల తీవ్రత కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం నెలకొంది. అయితే ఈ తుఫాను క్రమంగా తీవ్ర తుఫానుగా బలపడేటువంటి అవకాశం ఉందని IMD ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సముద్ర వాతావరణం అత్యంత అలజడిగా అల్లకల్లోలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కనుక మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాకినాడ తీరానికి ఉప్పెన ముప్పు పొంచి ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. తీరాన్ని తుఫాను దాటేటువంటి సమయంలో 1 మీటరు అంతకన్నా ఎక్కువగా అలలు ఎగసిపడేటువంటి అవకాశం ఉంది. అలాగే గాలుల తీవ్రత కూడా కొనసాగబోతుంది. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరోవైపు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్న అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే తుఫాను తీరానికి దగ్గర కొద్దీ ప్రభావం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే దక్షిణ కోస్తా జిల్లాలపై స్పష్టమైనటువంటి తుఫాను ప్రభావం కనిపిస్తోంది. ఇటు ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో స్పష్టంగా దాని ప్రభావం అర్థమవుతా ఉంది. ఇప్పటికే తుఫాను ప్రభావం ప్రారంభమైనటువంటి నేపథ్యంలోనే తుఫాను మరింత బలపడే కొద్దీ తీవ్రత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. వర్షపాతం నమోదు కావచ్చు, లేకపోతే గాలుల తీవ్రత కావచ్చు కొనసాగబోతుంది. అయితే తుఫాను హెచ్చరికల నేపథ్యంలోనే ఇప్పటికే విశాఖలో ప్రముఖ పర్యాటక కేంద్రాలన్నీ కూడా మూతపడ్డాయి. పర్యాటకుల భద్రత దృష్ట్యా ఇప్పటికే వాటిని మూసివేయడం జరిగింది. ఎవరిని కూడా ఎలో చేసేటువంటి అవకాశం లేదు. అలాగే ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. విశాఖ జిల్లాలో ఈరోజు రేపు పాఠశాలలకు సెలవు, అలాగే అనకాపల్లి జిల్లాలో 3 రోజుల పాటు సెలవు ప్రకటించారు. అల్లూరు జిల్లాలో 2 రోజుల పాటు, కాకినాడలో 5 రోజుల పాటు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పుకు గురయ్యేటువంటి జిల్లాలు ఏవైతే ఉంటాయో ఆ జిల్లాలన్నింటిలో కూడా పాఠశాలలకు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగింది. ఈ రోజుకి క్రమక్రమంగా తుఫాను ప్రభావం ప్రారంభమైనప్పటికీ రేపటికి తీవ్రతరమైనటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాగల 24 గంటల్లో ఈ తుఫాను తీవ్ర తుఫానుగా బలపడేటువంటి అవకాశం ఉంటుంది. తీవ్ర తుఫాన్ అంటే దాదాపు 110 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం ఉంటుంది. సముద్రంలో అలలు ఎగసిపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి బోట్లన్నీ కూడా లంగర్ వేసేయి హార్బర్కే పరిమితమయ్యాయి. ఎవరైతే సముద్రంలో వేట చేస్తున్నటువంటి మత్స్యకారులు ఉన్నారో వారంతా తిరిగి సురక్షిత తీరాలకు రావాలని ఇప్పటికే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మొత్తంగా చూస్తే కనుక కోనసీమ, కాకినాడ, ఇటు అనకాపల్లి జిల్లాలకు భారీ ముప్పు పొంచి ఉన్నట్టుగానే భావించారు.
గమనించాల్సి ఉంటుంది. వర్ష తీవ్రతతో పాటు గాలుల తీవ్రత కూడా కొనసాగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఏజెన్సీ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక కేంద్రాలు ఇటు బొర్రా గుహలు కానీ లేకపోతే ఇతరత్ర పర్యాటక కేంద్రాలన్నీ కూడా మూతపడ్డాయి. ఎందుకంటే భారీ వర్షాలతో ఎగువను కురుస్తున్నటువంటి వర్షాలకు అలాగే వరద నీరు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో చాపరాయిని కూడా మూసేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే కనుక పూర్తి స్థాయిలో పర్యాటక కేంద్రాలన్నీ కూడా మూతపట్టాయి. ఈ రోజు రేపు ఏపీ కోస్తా తీర వ్యాప్తంగా కూడా హై అలర్ట్ కొనసాగబోతోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిస్తుంది. హరి ఆల్రైట్, విజయవాడ వెళ్దాం. మా కరెస్పాండెంట్ అశోక్ ఉన్నారు. అశోక్, ఏంటి మోంతా తుఫాన్ అప్డేట్స్ ఏంటి? జిల్లా అధికారులు ఏం చెప్తున్నారు? ఏ రకంగా అప్రమత్తమయ్యారు? ఏ విధమైన ముప్పు పొంచి ఉంది అంటే ఏం చెప్తారు? అప్డేట్స్ చెప్పండి. మొంతా తుఫాను ఏదైతే కోస్తా జిల్లాల వైపు వేగంగా దూసుకొస్తుంది, రేపు సాయంత్రం ఇది తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే కాకినాడ తీర ప్రాంతంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా కృష్ణా జిల్లాకు కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేట్టుగా చాలా స్పష్టంగా వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఇటు కృష్ణా కావచ్చు అటు ఎన్టీఆర్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు కృష్ణా జిల్లాకి ప్రత్యేకంగా అధికారిగా ఆమ్రపాలిని కూడా ప్రభుత్వం నియమించిన పరిస్థితి. ఇక అదే సమయంలో కృష్ణా జిల్లా కావచ్చు ఇటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు తుఫాను నేపథ్యంలోనే నిన్నటి నుంచే ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో హాస్టల్స్లో ఉన్న విద్యార్థులందరినీ కూడా వారి ఇళ్లకు పంపించేశారు. ఇక ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు మొత్తం ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అదే సమయంలో తుఫాను ప్రభావితం ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా తీర ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ఏరియాల్లో కూడా ప్రత్యేకంగా అధికారులను నియమించారు. అక్కడ ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో 25 మండలాలకి 25 మంది అధికారులను ప్రత్యేకంగా కలెక్టర్ నియమించారు. అదే సమయంలో కలెక్టరేట్తో పాటు మిగిలిన ఆర్డీఓ కార్యాలయాలు కావచ్చు తహసీల్దార్ కార్యాలయాలు వీటిలన్ని చోట్ల కూడా ఒక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్లకు సంబంధించిన నెంబర్లను కూడా ప్రజలకు తెలియజేసేలా విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక తీర ప్రాంతం ప్రస్తుతం కొంత అల్లకల్లోలంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే మచిలీపట్నం కావచ్చు అటు హంసల్దీప్ వద్ద ఏదైతే తీర ప్రాంతాలు ఉంటాయో ఈరోజు ముఖ్యంగా కార్తీక సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు పవిత్ర స్నానాలకు కూడా వచ్చే అవకాశం ఉండటంతో నిన్నటి నుంచే ఆ బీచ్లను పూర్తిగా మూసివేశారు. పర్యాటకులు కావచ్చు అలాగే భక్తులు ఎవరు కూడా అటువైపుగా రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో అటు ఎవరు రాకుండా చూసుకునేందుకు ప్రత్యేకంగా పోలీస్ పికెట్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇలా మొత్తం ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం కూడా ఈ భారీ వర్షాల నేపథ్యంలో కావచ్చు ఈ తుఫాను ప్రభావిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు పూర్తిగా సంసిద్ధమయ్యారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ కూడా ఇప్పటికే ఒక 6 జిల్లాలకు సంబంధించి టీంలను పంపించింది. ప్రతి జిల్లాకి 30 మంది సిబ్బందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని టీంను కూడా పంపించింది. అదే సమయంలో విపత్తుల శాఖ నుంచి కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అటు ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం అధికారులు కూడా చేస్తున్నారు. మొత్తానికి మోంతా తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఓకే అశోక్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.